అనగనగా ఇస్నాపూర్ అనే గ్రామంలో 2 మాయా చెట్లు ఉండేవి. ఒకటేమో మామిడి చెట్టు, రెండేమో యాపిల్ చెట్టు. ఆ 2 చెట్లు ఆ ఊర్లో ఉండే వాళ్ళ చేత ఒక బకెట్ నీళ్లు పోయించుకొని ఒక పండిస్తూ ఉండేవి. అలా ఉంటూ కొన్ని రోజులు గడిచిపోతాయి. అలా కొంతమంది ఏమో యాపిల్ చెట్టుకి నీళ్లు పోసి యాపిల్ కాయ తీసుకొని వెళ్ళేవాళ్ళు. మరి కొంతమంది ఏమో మామిడి చెట్టుకి నీళ్లు పోసి మామిడికాయ తీసుకొని వెళ్ళేవాళ్ళు. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు యాపిల్ చెట్టు ఇలా అనుకుంటుంది, సంవత్సరంలో 3-4 నెలలు పండ్లిచ్చే ఆ మామిడి చెట్టుకి ఒక బకెట్ నీళ్ళు పోస్తే సంవత్సరం అంతా పండ్లిచ్చే నేను ఒక బకెట్ ఎందుకు నీళ్ళు పోయించుకుంటా? ఇప్పటి నుంచి యాపిల్ కాయ కావాలంటే 2 బకెట్లు నీళ్ళు పోయాలని ఊరు ప్రజలకు చెప్తాను. అప్పుడు అందరూ 2 బకెట్లు నీళ్ళు పోస్తారు. అలా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తితో యాపిల్ చెట్టు ఇలా అంటుంది, ఇదిగో చూడండి, ఈ రోజు నుంచి యాపిల్ కాయ కావాలంటే 2 బకెట్లు నీళ్ళు పోస్తేనే యాపిల్ కాయ మీకు ఇస్తాను, లేదంటే ఒక్క యాపిల్ కాయ కూడా ఎవరికి ఇవ్వను. అలా మాట్లాడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి మామిడి పండు తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమిటి యాపిల్ చెట్టు, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మరి అలా ఎలా మాట్లాడతావు? నేను నీలాగా 3-4 నెలలు పండ్లు ఇచ్చేవాళ్ళ కనపడుతున్నానా ఏంటి? నేను సంవత్సరం అంతా పండ్లు ఇస్తాను. అలాంటిది నువ్వు నేను ఒకటెలా అవుతాం? 2 బకెట్లు నీళ్ళు పోస్తేనే ఈ జనాలకి పండ్లు ఇస్తాను, లేదంటే ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకొని. అప్పుడు ఆ ఊరు ప్రజలు ఎవరు వచ్చినా యాపిల్ చెట్టు అదే చెప్తూ ఉంటుంది. అందువలన ఊరు ప్రజలకి కోపం వచ్చి ఎవరు యాపిల్ చెట్టుకి నీళ్ళు పోయకుండా మామిడి చెట్టుకి నీళ్ళు పోస్తూ మామిడికాయలు తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచాక యాపిల్ చెట్టు బాగా ఎండిపోతుంది. కొద్ది చెట్టు మాత్రమే మిగిలి ఉంటుంది. చెట్టు ఎండిపోవటం వల్ల చెట్టు అనేది కింద పడిపోతుంది. చూశారుగా స్నేహితులారా, ఎప్పుడు మనమే గొప్ప అని అనుకోకూడదు.